వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. మరి మాహిష్మతి పేరు వింటే మనకు బాహుబలి సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఆ పేరు ఉన్న పట్టణాన్ని చూడాలంటే మాత్రం మనం మధ్యప్రదేశ్లోని మహేశ్వర్కి వెళ్లాల్సిందే. మరి మహేశ్వర్ యొక్క పూర్వపు నామం మహిష్మతిగా పిలిచేవారంట. రామాయణ మహాభారతాలలో ఈ మాహిష్మతి సామ్రాజ్యపు ప్రస్తావన ఉందంట. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది. ఇండోర్ నుండి కేవలం 91 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి కట్టడాలు, గోపురాలు మనకు ఆ కాలం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మరి ఈ ప్రాచీన పట్టణాన్ని కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడట. ఇప్పటికీ మహేశ్వర్లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుండి నేటి వరకు వెలుగుతూ ఉండటం విశేషం. మరి దీని వెనుక రావణాసురుడికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చారిత్రాత్మక కథనం కూడా ఉందంట. మరి 18వ శతాబ్దంలో మరాఠా రాణి రాజమాత అహల్యాబాయి హోల్కర్ తన భర్త మరణం అనంతరం ఈ మహేశ్వర్ సామ్రాజ్యాన్ని నడుబొట్టుగా చేసుకుని ఇక్కడి నుండే మాల్వా దేశాన్ని పరిపాలించారంట. శివభక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్లోని ద్వారకా, సోమనాథ్, కాశీ విశ్వనాథ్, ఉజ్జయిని, గయా లాంటి ఆలయాలు ఉన్నాయి. మరి నర్మదా నది ఒడ్డున నిలబడి అహల్యాబాయి కోటను చూస్తే అందమైన చిత్రకారుడు చిత్రాన్ని గీసినట్టుగా ఉంటుందంట. సహస్రార్జునుడి తర్వాత నిషాద రాజ్యపు రాజు మాహిష్మతి రాజ్యాన్ని చేజింకించుకుని పరిపాలించాడంట. కురుక్షేత్ర యుద్ధ అనంతరం ధర్మరాజు రాజ్యానికి రాజయ్యాక ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధాన్ని ప్రారంభించారంట. కాని వారు హస్తగతం చేసుకోలేకపోయారు. అప్పుడు తమ్ముడైన సహదేవుడి సహకారంతో మాహిష్మతి రాజ్యాన్ని పాండవులు తమ రాజ్యంలో కలిపేసుకున్నారంట. ఇలా ఆర్యవర్తంలో మాహిష్మతి ఈశ్వరుడి పేరుతో మహేశ్వర్గా మారిందంట. మరి ఇక్కడ నేయబడిన మహేశ్వరి చీరలు చాలా అందంగా ఉండి చాలా ప్రసిద్ధిగాంచినవి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.